ఇక 4 రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త శాంతించింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది నీటి మట్టం గణనీయంగా తగ్గింది. పైనుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బ్యారేజీ వద్ద 9,79,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. నిన్న ఉదయం ఏకంగా 11,30,000 క్యూసెక్కుల వరదను బ్యారేజీ నుంచి విడుదల చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అది ఏకంగా 11,47,000 క్యూసెక్కుల రికార్డు స్థాయి వరద నమోదైంది. బ్యారేజ్ చరిత్రలో ఇదే రికార్డు స్థాయి వరద. ఈ మధ్యాహ్నానికి మరింత తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్కు వరద తగ్గుముఖం పట్టడంతో విజయవాడ వాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. రామలింగేశ్వర్ నగర్లో వరద నీరు క్రమంగా వెనక్కి వెళ్తోంది. వరద ముంపు నుంచి నివాసాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. పైనుంచి వచ్చే వరద తగ్గడంతో సాయంత్రానికి వరద నీరు పూర్తిగా తగ్గిపోతుందని స్థానికులు భావిస్తున్నారు. విజయవాడ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన బుడమేరు శాంతించింది. నిన్నటి వరకు మహోగ్ర రూపం దాల్చిన బుడమేరు 4 రోజుల తర్వాత క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15,000 క్యూసెక్కులు కాగా అంతకు మించి వరద ప్రవాహం నమోదైంది. దీంతో విజయవాడలోని 16 డివిజన్లను బుడమేరు ముంచేసింది. 48 గంటలుగా వరద నీటిలోనే దాదాపు 2.5 లక్షల మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వరద ప్రవాహం కారణంగా చివరి వరకు ప్రభుత్వ సహాయక చర్యలు అందడం లేదు. ఇక బుడమేరులో ప్రస్తుతం 6,000 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఈ సాయంత్రానికి మరింత తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. పెట్టేసి 9 లైవ్ మనకి